సరే బాబు, అమ్మాయితో ఏమైనా పర్సనల్గా మాట్లాడాలంటే వెళ్ళు, మాట్లాడు. అక్కడ బాల్కనీలో బట్టలారేస్తున్నట్టున్నారు. ఇటు కిచెన్లోకి వెళ్ళండి, అక్కడైతే ఎవ్వరూ లేరు. అయ్యో ఓకే. అంటే కిచెన్ అని ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? నో ఐమ్ ఫైన్. బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడకుండా అని చెప్పకుండా కిచెన్ అన్నారు. దట్స్ మచ్ బెటర్. యా, ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్. టీ టీ చాలా బాగుంది. ఆంటీ చెప్పారు మీరే చేశారని. ఆంటీ అబద్ధం చెప్పింది. నాకు టీ పెట్టడం రాదు. ఓ, యాక్చువల్లీ అంకుల్ కూడా అబద్ధం చెప్పారు. అబద్ధమా? ఏంటది? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఐ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేయడం ఏంటి? వెళ్ళి మా నాన్న ఒప్పించడమే నెక్స్ట్. ఇప్పటికిప్పుడు వెళ్ళి మీ నాన్న ఒప్పించడం అంటే ఎలా ఋతు? నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి కదా. అదేమైనా యూపీఎస్సీ పేపరా ప్రిపేర్ అవ్వడానికి? దానికి చిరిగడంత ధైర్యం, గోరంత క్లారిటీ ఉంటే చాలు. అయినా నేను ఆల్రెడీ మా నాన్నతో నీ గురించి చెప్పేశాను. ఆయన నిన్ను కలవడానికి ఒప్పుకున్నారు. చెప్పేశావా? ఎప్పుడు చెప్పేశావు? మొన్న పెళ్లి చూపుల రోజే మాట్లాడేశాను. నాన్నా, ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్పాలి. అర్జెంటా ఇంపార్టెంటా? రెండు. చెప్పు, మ్యాటర్ ఏంటి? ఇప్పుడు నేను నీకు మ్యాటర్ చెప్తాను, కానీ నువ్వు కూల్గా ప్రశాంతంగా వినాలి. కంప్లీట్ అయ్యేంత వరకు వినాలి, మధ్యలో కోపం తెచ్చుకోకూడదు. సరే చెప్పు. యాక్చువల్లీ నేను చైతన్య అనే అబ్బాయిని లవ్ చేస్తున్నా. అదిగో కోపం తెచ్చుకుంటున్నావు. ఇదంతా చెప్పకముందే చెప్పాను కదా. ఇలా అయితే నేను చెప్పను. సరే చెప్పు. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే, చెప్పేసావు, బానే ఉంది. ఇప్పుడు మీ నాన్న ఒప్పించడం ఎలా? దానికి నేనున్నాను కదా. అంటే అంటే ఇప్పుడు మా నాన్న వీక్నెస్ ఏంటి, మా నాన్నకి ఏం చెప్పి ఒప్పించచ్చు అనే క్వశ్చన్ పేపర్ని నేను ఇప్పుడు లీక్ చేస్తా. అవునా? ఇలా అన్నావు, ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మా నాన్నని ఇంప్రెస్ చేయడం వెరీ సింపుల్. ఆయనకి క్యాజువల్స్ అంటే ఇష్టం. సో నువ్వు ఆ రోజు ఫార్మల్స్, ట్రెడిషనల్స్ కాకుండా క్యాజువల్స్ వేసుకొని కనిపించు. రెండు, ఆయన డబ్బు మనిషి. నీకు వచ్చే శాలరీ కంటే కొంచెం ఎక్కువగానే చెప్పు. అలాగే. మా అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నావంటే నువ్వు ప్రేమించేదానికంటే కొంచెం ఎక్కువగానే చెప్పాలి. కావాలంటే 2-3 సినిమాలు కూడా చూడు, చూసి డైలాగ్స్ రాసుకో. సినిమాలు చూసి డైలాగులు రాయాలా? ఇట్ వర్క్స్, ట్రస్ట్ మీ. ఇంకొకటి, ఆయన ఇల్లరికం వస్తావని అడుగుతుండొచ్చు. అప్పుడు ఏమీ ఆలోచించకుండా ఎస్ అని చెప్పే. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్యాస్ట్. ఆయన క్యాస్ట్ పిచ్చున్న మనిషి.
అడిగితే సేమ్ కాస్ట్ అని చెప్పే. మిగతా అన్ని అబద్ధాలంటే ఓకే, బట్ కాస్ట్ గురించి అబద్ధం చెప్పి దొరికిపోతే చండాలంగా ఉంటుంది ఋతు. అవన్నీ నేను తర్వాత చూసుకుంటాను. పెళ్ళి ఓకే అన్న తర్వాత లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేయలేడు, పరువు పోతుంది కదా. ఇది ఎక్కడా క్వశ్చన్ పేపర్ లీక్లా లేదు, ప్రిన్సిపల్ రూమ్లో ఎగ్జామ్ చీట్ చేయడానికి రెడీ అవుతున్నట్టుంది. నేను ఉన్నాను కదా, అప్పుడు కూడా నీ పక్క నేనే ఉంటాను. నువ్వు ఉంటావు, బట్ నాకు ఎక్కడో తేడా కొడుతుంది ఋతు. మే హూనా. ఇంకెంతసేపు ఈ మౌనరాగాల సీరియల్? ఏదో ఒకటి చెప్పి త్వరగా సైలెన్స్ని బ్రేక్ చేయి. హ్యాపీ క్రిస్మస్ అంకుల్. సారీ అంకుల్. గుడ్ మార్నింగ్. ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి వాళ్ళకు? నువ్వు ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాతో మాట్లాడడానికి వచ్చావా, లేకపోతే నీ ఫ్రెండ్స్తో పబ్కి వెళ్తున్నావా? నాకు కూడా తెలీదు, ఇది అవుట్ ఆఫ్ సిలబస్. యూజువల్గా నీకు క్యాజువల్స్ అంటేనే ఇష్టం, ఏదో ఒకటి ఫాలో అయిపో. అంటే అంకుల్ క్యాజువల్స్ అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయని. టాన్ జీన్స్ గాలి కూడా ఇస్తుంది కదా. ఇవన్నీ మా ఇంట వంటలు లేవు, కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయి. యూర్ రైట్ అంకుల్, డీసెన్సీ మెయింటైన్ చేస్తాను. నీకు నిజంగానే మా అమ్మాయి అంటే అంత ఇష్టమా? అవును అంకుల్, చాలా ఇష్టం. అందుకే కదా ఇంత దూరం ఇంత ధైర్యం చేసి వచ్చాను. చాలా అంటే ఎంత? ఎంత అంటే నా ప్రేమని చేపల పరిస్తే ఈ భూమి సరిపోదు. గాల్లో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది. సముద్రం నేను కూడా సినిమా చూసి చాలా రోజులైందా, అప్పుడు గుర్తులేదు. నీళ్ళలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషయాన్ని దాచుకున్నట్టు గొంతులో దాచేసుకుంటాను. అంతేనా? అంతే అంకుల్, కరెక్ట్గా నేను చెప్పాలనుకున్నా చెప్పేశారు. కదురుతూ అందాల రాక్షస సినిమా చూసిన ఎవరైనా ఇలానే చెప్తారు. అంకుల్ మంచి మూవీ బఫ్ అనుకుంటా. సరే, శాలరీ ఆస్తిపాస్తుల విషయం ఏంటి? 25 lakhs per annum అంకుల్. ఆస్తుపాస్తులు ప్లాట్స్ పొలాలు అంటారా 5 to 6 crores వరకు ఉంటుంది మార్కెట్ వాల్యూ. ఓ అవునా? మరి అమ్మ నాన్న ఏం చేస్తారు? ఇదైనా నిజం చెప్పొచ్చా, దీనికి కూడా ఏమైనా ప్రిఫరెన్స్ ఉందా? అదేం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పే. అమ్మ హౌస్ వైఫ్ అంకుల్, నాన్నకు బిజినెస్ ఉంది. మీ క్యాస్ట్ ఏంటి? సేమ్ క్యాస్ట్ అంకుల్, సేమ్ గోత్రం కూడా సేమ్. వెయిట్ సేమ్ గోత్రమా? అంటే సేమ్ గోత్రం ఉంటే చేసుకోవద్దు కదా అంకుల్. ఆచార్యాలు సాంప్రదాయాలు అని సేమ్ టు సేమ్. ఒకవేళ నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేశాను అనుకో, ఇలా దగ్గర రమ్మంటే వస్తావా? అయ్యో అంకుల్, బట్టలు కూడా సదిరి పెట్టేసుకున్నా అంకుల్, వచ్చేస్తాను. ఇప్పటిదాకా నువ్వు చెప్పినవన్నీ నిజాలేనా? అంకుల్ నిజాలే కదా, పక్కా అబ్సల్యూట్లీ ట్రూ అంకుల్, ట్రూ. పక్కా? పక్కా పక్కా. అయ్యో అంకుల్, అప్పుడే ఆస్తి పేపర్లు తీసారేంటి? అంటే అప్పుడే ఎందుకు అంకుల్ కట్నం గురించి? అసలే అమ్మా నాన్న కూడా లేరు, బాగోదేమో. అయ్యో నువ్వేం టెన్షన్ పడకు బాబు, ఇవేమీ నీ ఆస్తికి సంబంధించిన పేపర్లు కావు. నీ గురించి నేను చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఇప్పటిదాకా నువ్వు చెప్పావే నిజాలు, అవన్నీ ఎంత కరెక్టో ఇప్పుడు నేను అడుగుతాను, నువ్వు చెప్పు. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? నీ శాలరీ పర్ యానం 15 lakhs, నువ్వు చెప్పింది 25 lakhs. అంటే అంకుల్
హైక్ సైకిల్ కూడా కలిపి అసలు ఇయర్ అండి కదా అంకుల్. దట్స్ ఇట్. ఓ అవునా. నెక్స్ట్, నీకున్న ఇల్లు, ప్లాట్స్, పొలాలు ఇవన్నీ కలిపితే మార్కెట్ వాల్యూ 3 to 3.5 crores. మరి నువ్వు చెప్పింది అరౌండ్ 6 crores. మరి ఇదేంటి? అంటే ఆ పొలం పక్కనే రింగ్ రోడ్ పడుతుంది అంకుల్. శాంక్షన్ కూడా చేస్తారు, రాయి కూడా ఇస్తారు అంకుల్. ఛా, ఏదో అలా ఏదో ఒకటి మేనేజ్ చేయవే. నేనేం చేస్తాను, నా చేతిలో ప్రూఫ్లు పెట్టుకొచ్చుంటే. ఇంకా క్యాస్ట్ విషయానికి వస్తే మేము ప్యూర్ నాన్ వెజిటేరియన్స్, నువ్వు వెజిటేరియన్. మరి దాని సంగతి ఏంటి? అంటే అంకుల్ 100 అబద్ధాలు ఆడాను పెళ్లి చేయమన్నారు కదా అంకుల్. నా ప్రేమ కోసం ఏదో 4 అబద్ధాలు ఆడాను అంతే. కాసేపు ఇవన్నీ పక్కన పెడదాం. అట్లీస్ట్ ఇల్లరికం రమ్మన్నప్పుడైనా అయ్యో అంకుల్ ఎలా కూరుతుంది, నా పేరెంట్స్ పరిస్థితి ఏంటి ఇలా అంటావు అనుకున్నా. అదే లేదు. అంటే అంకుల్ అది ఇంకేం మాట్లాడకు. హానెస్టీ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. బట్టి పట్టుకొచ్చిన 4 డైలాగ్ చెప్పడం కూడా చేత కాదు. నాకు నచ్చే క్వాలిటీ ఒక్కటంటే ఒక్కటి కూడా నీలో లేదు. ఇంకేం చూస్తున్నా కూతురు నీకు ఇవ్వాలి నేను. నాన్న, నేను ఒక్కసారి చెప్పేది వినొచ్చు కదా నాన్న. వినడాలు ఏం లేవు. నువ్వు చెప్పినట్టు ఈ అబ్బాయితో నేను మాట్లాడాను, నాకు ఈ అబ్బాయి నచ్చలేదు. ఇప్పటి నుంచి నేను చెప్పేది నువ్వు విను. దట్స్ ఇట్. నాకేం లేదు. ఏంటి ఇది? నువ్వు చెప్పిందేంటి, ఇక్కడ జరిగిందేంటి? క్వశ్చన్ పేపర్ అన్నావు, లీక్ అన్నావు, మే హూనా అన్నావు కదే. నాకు మాత్రం ఏం తెలుసు ఇలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్తో అవుట్ ఆఫ్ సిలబస్ అవుతుందని. సరే ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇంకా చేసేదేముంది, నన్ను మర్చిపోచేతు. మా నాన్నకి ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకోలేను, నా వల్ల కాదు. ఏం మాట్లాడుతున్నావు రుతు? నీకన్నా మైండ్ పోయిందా? ఐ రియలీ లవ్ యూ, కానీ మా నాన్నకి ఇష్టం లేకుండా నా వల్ల అవ్వదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ రా, టేక్ కేర్, బాయ్. నాన్న, రుతు, నాన్న, రుతు, నేను చెప్పేది విను. నాన్న ఏంటి? ఇంకొకసారి ఆలోచించవచ్చు కదా. ఇందాక నీకు ఆల్రెడీ చెప్పా కదా, మళ్ళీ దాని గురించి నో మోర్ డిస్కషన్స్ అని. అది కాదు నాన్న, ఇంకొకసారి ఆలోచించు ప్లీజ్. ప్రతి ఒక్కరికి ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది కదా. మన చైల్డ్హుడ్ వెళ్ళిన ఒకసారి గుర్తుంచుకోండి, ఆ మెమరీస్, ఆ వాల్స్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు అలాంటి పర్ఫెక్ట్ హోమ్ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఒక మంచి డెసిషన్తో స్టార్ట్ అవ్వాలి. ASBL ప్రాపర్టీస్ అన్ని హోమ్ బయర్స్కి ఒక ట్రస్టెడ్ ఆప్షన్. ఎందుకు అంటే ప్రీమియం లొకేషన్స్, లగ్జరీ ఎమ్యూనిటీస్ అండ్ వాస్తు కంప్లైంట్స్తో డిజైన్స్తో పాటు మన కుటుంబానికి ఒక ఐడియల్ స్పేస్ క్రియేట్ చేస్తారు. కోకాపేట్ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ లాంటి ప్రైమ్ ఏరియాస్లో ASBL ప్రాపర్టీస్ ఓన్లీ ట్రాన్స్పరెన్సీ అండ్ క్వాలిటీతో డిజైన్ చేస్తారు. అలా మన డ్రీమ్ హౌస్కి ఒక పర్ఫెక్ట్ ఫౌండేషన్ పెడతారు. సో మీరు మీ లైఫ్లో ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ASBLని కన్సిడర్ చేయండి. ఒక చిన్న డ్రీమ్ని పెద్ద రియాలిటీగా మార్చడం ఈజీ అవుతుంది.